మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రోమియోలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొర్రపెట్టుచున్నాము. చదివినటువంటి వాక్య భాగంలో పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నటువంటి వాక్యం ఏదనగా, మరలా మీరు భయపడుటకు దాస్యపు ఆత్మను పొంది ఉండలేదు. మరలా భయపడుటకు అనేటువంటి మాటను మనం చూసినప్పుడు ఇంతకు ముందు మనం భయపడ్డాము అన్న సంగతిని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. గత కాలంలో భయపడ్డాము, క్రీస్తును ఎరుగక ముందు భయపడ్డాము, రకరకాలైనటువంటి విషయాలలో భయాందోళనకు గురయ్యాము, అన్ని కోణాలలో భయపడుతూ బిక్కుబిక్కుమంటూ ఉన్నవారమే. అయితే క్రీస్తు యొద్దకు చేరి క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, ఆయన రక్తంలో కడగబడిన తర్వాత, ఆయన ఆత్మశక్తి చేత నింపబడిన తర్వాత, ఆయన ఆత్మ నడిపింపులో సర్వసత్యంలో నడిపించబడుతూ ఉన్న తర్వాత కూడాను ఇంకనూ మనం భయపడుతూ ఉన్నాము అని అంటే ఆత్మ యొక్క శక్తిని మీరు గుర్తించలేని వారుగా ఉన్నారు. అందుకే పరిశుద్ధాత్ముడు సెలవిస్తున్నారు, నేడు మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొంది ఉండలేదు. మీరు పొందుకున్నటువంటి ఆత్మ ఏంటో మీరు గుర్తిస్తే అప్పుడు మీరు భయానికి దూరంగా ఉంటారు. ఎందుకు మీరు భయపడుతున్నారు అంటే మీరు పొందుకున్నటువంటి ఆత్మ యొక్క శక్తిని మీరు గుర్తించలేని వారుగా ఉన్నారు. ఆయన యొక్క ఆత్మ శక్తి ఏదనగా స్వాతంత్రమును ఇచ్చు ఆత్మ, సర్వశక్తులైనటువంటి మన ఆరాధికుడైనటువంటి మన విమోచన కర్త అయినటువంటి ప్రభువును, సాక్షాత్తు దేవాతి దేవుణ్ణి మనము అబ్బా తండ్రి అని పిలవగలిగేటువంటి స్వాతంత్రాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను దేవుణ్ణి, మీరు భక్తులు అని ఆయన దూరం పెట్టి మధ్యలో గోడ కట్టలేదు, కానీ తనకు బిడ్డలముగా మనల్ని మార్చుకొని ఆ స్వాతంత్ర్యాన్ని మనకు అనుగ్రహించి ఆయనకు చేరువుగా మనల్ని చేర్చుకొని ఆయన కౌగిల్లోకి మనలను హత్తుకొని ఉన్నాడు. ఇంత గొప్ప ప్రేమస్వరూపి మనకు అనుగ్రహించినటువంటి యొక్క త్యాగభరితమైనటువంటి దాతృత్వంతో కూడినటువంటి కృపను, దయను, శక్తిని, ధైర్యాన్ని మనము గుర్తించకపోవడం చేతయే మరల భయము అనేటువంటి దాస్యపు ఆత్మ కాడి క్రిందకు అపవాది తీసుకొని పోతూ ఉన్నాడు. నేటి వాక్యం ఏంటంటే నా ప్రియ సహోదరులారా, దేనిని గురించి మీరు భయపడుతూ ఉన్నారు? దేనిని గురించి మరలా దాస్యపు ఆత్మ యొక్క కాడి క్రిందకు మీరు వెళుతూ ఉన్నారు? దేని గురించి కూడా భయపడవలసినటువంటి అక్కర లేని లేదు. ఎందుకంటే ఇక్కడ మనకు ప్రభు దత్తపుత్రాత్మను అనుగ్రహించాడు. మరొక తర్జుమలో స్వీకృత పుత్రాత్మను మనకు అనుగ్రహించాడు. మరొక తర్జుమలో పాపపు దాస్యము, అపవాది దాస్యం నుండి విడిపించగలిగేటువంటి ఆత్మను మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి మనం మరలా భయపడకూడదు. మరలా భయపడుటకు అపవాది చేతి క్రిందకు, అపవాది కాడి క్రిందకు మనం ఎందుకు వెళ్ళాలి? మనం వెళ్ళకూడదు అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నారు. మరియు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో మనం మరొక విషయాన్ని గమనిస్తాము. దేవుడు మనకు శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను కానీ పిరికితనము గల ఆత్మనియ్యలేదు. నా ప్రియ సహోదరులారా, మనము దేవుని వాక్కులో ఉన్నటువంటి శక్తిని గుర్తించవలసిన వారమై ఉన్నాము. దేవుడు మనకు ప్రేమ కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి, ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి ఆత్మనే ఇచ్చను కానీ భయపెట్టే, పిరికితనముతో కూడిన నిరాశ నిస్పృహలో నిలిపివేసేటువంటి ఆత్మను మనకు ఇవ్వలేదు. ఒకవేళ ఇంకా నిరాశ నిస్పృహలో నిలిచి సంతోషం లేదు, ధైర్యము లేదు, భయం వేస్తుంది, దుఃఖంగా ఉంది, పిరికితనముతో నిలిచి ఉన్నాను, జరగబోదానని నేను జయించలేను అనేటువంటి భీతితో నేను ఉన్నాను అని అన్నట్లయితే దేవుని యొక్క ఆత్మతో ఇంకా నింపబడలేదు అనేటువంటి సంగతి వాస్తవం. కనుక ఈ క్లుప్త సందేశముల ద్వారా ఈ అంత్య దినాలలో మనం గుర్తించవలసినటువంటి పరిచయం ఏదనగా, దేవుడు మనకు ఒక ఆత్మను ఇచ్చాడు, పరిశుద్ధాత్మను ఇచ్చాడు, దత్తపుత్రాత్మను ఇచ్చాడు, స్వీకృత పుత్రాత్మను మనకు అనుగ్రహించాడు, పాప దాస్యం నుండి విడిపించగలిగేటువంటి శక్తి కలిగినటువంటి ఆత్మను ఇచ్చాడు, పిరికితనమును తీసివేసి ధైర్యముతో నింపేటువంటి బలమైన ఆత్మను మనకు అనుగ్రహించాడు. ఈ ఆత్మశక్తి చేత మనం ప్రేమ కలిగి జీవించగలుగుతాం. ఈ ఆత్మశక్తి చేత మనం మన ఇంద్రియములను నిగ్రహంలో ఉంచుకొనగలుగుతాం. చూపులలో, తలంపులలో, ఆలోచనలలో, నడవడికలో, వస్త్రధారణలో, క్రియలలో, జీవన శైలిలో ఒక నిగ్రహముతో కూడినటువంటి, పరిశుద్ధతతో కూడినటువంటి జీవితమును మనం జీవించగలుగుతాం. ఒకవేళ ఈ ప్రేమ లేని, ఇంద్రియ నిగ్రహం లేనటువంటి జీవితము మనుగడను కొనసాగిస్తున్నట్లయితే వారిలో దేవుని ఆత్మ లేదు అన్నటువంటి సంగతి
వాస్తవం. వారి కొరకు ఒకటి ఎదురు చూస్తున్నది, అది మరణము, రెండవ మరణము, నరకము అనేటువంటి శిక్ష. ఎందుకంటే ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అని ఇదే 8వ అధ్యాయంలో మనం చూస్తాం. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు దేవుని వాడు కాదు అని, ఆయన సంబంధి కాదు అని. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అనుభవాలలో మొట్టమొదట మనకు ధైర్యం కలుగుతుంది, పిరికితనము తొలగిపోతుంది. దేనిని గూర్చి దిగులు, చింత, అనాలోచన అనేటువంటి భౌతిక సంబంధమైనటువంటి క్రియలు మనలో పొరచూపు. ప్రతి విషయంలో దేవుని యొక్క ఆత్మ ధైర్యమును, ఆత్మస్థైర్యమును, ఆత్మశక్తిని మనం అనుభవించగలుగుతాం. ఆయన సన్నిధిని మనం అనుభవించగలుగుతాం. ఆయన సహవాసన మనం ముందుకు సాగిపోగలుగుతాం. ప్రతి విషయంలో, ప్రతి అంశంలో, ప్రతి వారిని ప్రేమించగలుగుతాం. ప్రతి అనుభవంలో మన ఇంద్రియములను నిగ్రహించుకొనగలుగుతాం. చూడకూడని వాటిని చూడకుండా ఉండుటయే కానీ, స్వీకరించకూడని వాటిని స్వీకరించకుండా ఉండుటయే కానీ, భుజించకూడని వాటిని భుజించకుండా ఉండుటయే కానీ, ధరించకూడనటువంటి ఆభరణములను ధరించకుండా ఉండుటయే కానీ, మాట్లాడకూడనటువంటి మాటలను ఉచ్చరించకుండా ఉండుటయే కానీ, ఇలా ప్రతి కోణంలో, ప్రతి అంశంలో భౌతికంగా మనం నిగ్రహం కలిగి జీవించగలుగుతాం. ఒకవేళ నిగ్రహం లేనటువంటి, ప్రేమ లేనటువంటి అనుభవంలో ఉన్నవారు ప్రతి దానికి భయపడతారు. పిరికితనం వారి నరాల్లో జీర్ణించుకుపోయి ఉంటుంది. వారు ప్రతి విషయానికి భయపడుతూ ఉంటారు. దేవుని పని చేస్తున్నప్పటికీ భయపడుతూ ఉంటారు. పాట పాడడానికి భయపడుతూ ఉంటారు. సాక్ష్యం చెప్పడానికి భయపడుతూ ఉంటారు. రక్షణ పొందుకోవడానికి భయపడుతూ ఉంటారు. సువార్తను ప్రకటించడానికి భయపడుతూ ఉంటారు. సమాజంలో బాహాటంగా పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని నడవడానికి భయపడతారు. క్రీస్తు నామమును ఉచ్చరించడానికి భయపడతారు. ఇది పాపము, ఇది చేయకూడదని గద్దించడానికి భయపడతారు. పాపము ఎదుట పరిశుద్ధతను చూపించలేకుండా భయముతోనే, పిరికితనముతోనే నిలిచి ఉంటారు. ఎదుటివారు ఏమన్నా అనుకుంటారేమో అనేటువంటి అనాలోచనలోనే, అపవారి తలంపులలోనే పిరికితనముతోనూ, భయముతోనూ వారి యొక్క భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒకవేళ సేవ చేసే అనుభవంలో ఉన్నప్పటికీ ఇటువంటి అనుభవాలు ఉన్నట్లయితే, ఒకవేళ విశ్వాస జీవితంలో జీవిస్తున్నప్పటికీ ఇటువంటి అనుభవాలు ఉన్నట్లయితే, ఇప్పుడే ఈ వాక్యము చేత మనం పట్టబడిన వారంగా, ఆయన వాక్యానికి విధేయత చూపిస్తున్న వారంగా భయమును, పిరికితనమును విడిచిపెట్టి దాస్యము లేనటువంటి స్వాతంత్రాన్ని అనుగ్రహించినటువంటి క్రీస్తు యొక్క శక్తి కలిగినటువంటి ఆత్మతో, ప్రేమతోనూ, ఇంద్రియ నిగ్రహముతోనూ, పరిశుద్ధతతోనూ, పవిత్రతతోనూ మనం ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఇంకను మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మరొక విషయాన్ని గమనిస్తాం. ఈ భయము, పిరికితనము, ఆందోళన దేనిని గురించి కలుగుతూ ఉన్నది, దేనిని బట్టి కలుగుతూ ఉన్నది, ఏ అంశము ఇటువంటి దుఃఖానికి, ఇటువంటి భయాందోళనకు గురి చేస్తున్నది అని చూసినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయను. ఆయన మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చి మనిషిగా జీవించి, పరిశుద్ధంగా ఈ విధంగా జీవించాలి, ధైర్యంగా ఈ విధంగా జీవించాలి, ప్రార్థన ఈ విధంగా చేయాలి, ఉపవాసం ఈ విధంగా ఉండాలి, కన్నీరు ఈ విధంగా కార్చాలి, ప్రతికూలమైనటువంటి స్థితిగతుల్లో భక్తి జీవితాన్ని ఈ విధంగా కాపాడుకోవాలి, మనల్ని ద్వేషించే వారిని ఈ విధంగా ప్రేమించాలి, మనల్ని చంపుతూ ఉన్నప్పటికీ, సిలువకు అప్పగించినప్పటికీ ఈ విధంగా క్షమించాలి అని ఆయన సమాధానాన్ని, ప్రేమను, ఐక్యతను, దైవత్వమును, మానవ జన్మలో ఉన్నటువంటి మర్మమును ఆయన తెలియచేసి మనకు చూపించి, మరణము నుండి కూడా నేను నిన్ను తప్పించగలను, మరణం నిన్ను ఏమాత్రం ఏలుబడి చేయదు, అపవాది బంధకములు నిన్ను ఏమాత్రం బంధించలేవు, కాబట్టి నీకు మరణ భయం లేకుండా నేను నిన్ను విడిపిస్తానని దేవుడు తెలియచేసి మనల్ని విడిపించినప్పటికీ ఇంకా మరణం అనేటువంటి భయం మరికొందరికి, అపవాది అనేటువంటి భయం మరికొందరికి, ఈ చీకటి క్రియలు అనేటువంటి భయం మరికొందరికి, చిల్లంగితనము, చేతబడి క్రియలు, చీకటి అంటే భయము మరికొందరికి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనము దేనికి భయపడవలసినటువంటి అక్కర లేనిలేదు. ఎందుకంటే ప్రభువు తానే మన కొరకు ఈ లోకంలో మనిషిగా భౌతిక కాయాన్ని ధరించి రక్త మాంసములను కలిగి మన పాపముల విషయమై మరణించి మన భీతిని, భారాన్ని, బాధను, కన్నీటిని, భయాన్ని, పిరికితనమును సిలువలో ఆయన కొట్టివేసి ఉన్నాడు. ఆయన ఆత్మశక్తి చేత మనకు ధైర్యమును అనుగ్రహించి ఉన్నాడు, స్వాతంత్ర్యాన్ని అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఈ మరణ భయం మనం కలిగి లేకుండా ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. ఈ అంత్య దినాల్లో
మరణము గూర్చినటువంటి భీతి అనేకులను పట్టి ఉన్నది. నిగ్రహం లేనటువంటి భక్తి జీవితం అనేకులు కలిగి ఉన్నారు. ప్రేమ లేనటువంటి సేవా జీవితాన్ని చేస్తూ ఉన్నారు. కితలైనటువంటి సంఘాలను కడుతూ ఉన్నారు. సమాధానం లేనటువంటి మందిరాలను రూపుదిద్దుతూ ఉన్నారు, శృంగారిస్తూ ఉన్నారు. కానీ ఈ క్రియలు పిరికితనముతోనూ, పిరికి ఆత్మతోనూ, భయముతోనూ, భయం పుట్టించేటువంటి దాస్యపు ఆత్మతోనూ నింపబడి ఉన్నందు చేత ఆ క్రియలను బట్టి ఏమాత్రము ప్రతిఫలము, ఆశీర్వాదము రాదు. కానీ ఆ క్రియలను బట్టి వారికి వచ్చేటువంటి ప్రతిఫలము నిత్య నరకము, నరక అగ్ని, అపవాది కొరకు సిద్ధపరిచినటువంటి అగ్ని గంధకము అని పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తుండగా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శక్తిని, ఆత్మను గుర్తించి మరలా ఆ దాస్యము అనేటువంటి అపవాది కాడి క్రిందకు మనం వెళ్ళక, మనము స్వతంత్రులముగా తండ్రి, అబ్బా, నాన్న, నా రక్షణకర్త, నా దైవమా అని మనం పిలవగలిగేటువంటి స్వాతంత్రాన్ని దేవుడు మనకు ఇచ్చి ఉన్నాడని గుర్తించి ఆయన సముఖమునకు, ఆయన సన్నిధికి, ఆయన కృపాసనము యొద్దకు వినయముతోనూ, సద్భక్తితోనూ, సాత్వికముతోనూ చేరుదుముగాక. ఆయన రెండవ రాకడకు సిద్ధపరచబడిన వారమై ఆయన రాకడను ఎదుర్కొనేటువంటి ధైర్యముతో, ఆధ్యాత్మిక శక్తితో ముందుకు సాగిపోదుముగాక. ఈయన దేవుడు మాటల ప్రతి వాని హృదయం నిరకటి ఫలింపు చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి. పిరికితనము, భయము అనేటువంటి దురాత్మల నుండి విడిపించినటువంటి శక్తి కలిగినటువంటి దేవుని ఆత్మను మీరు పొందుకోవాలని మీరు సెలవిచ్చారు. అటువంటి ఆత్మను పొందుకున్నట్లయితే ఏమాత్రం భయపడమని, పిరికితనముతో ఉండమని, ప్రేమ కలిగి ఉంటామని, ఇంద్రియ నిగ్రహము కలిగి ఉంటామని మీరు సెలవిచ్చి, మరణ భయం ఏమాత్రం కూడా దిగులును దింపచేయదని సెలవిచ్చిన నీ అమూల్యమైన వాక్కును బట్టి నీకు వందనాలు. వాక్యం ప్రతి వారు ధైర్యముతోనూ, విశ్వాసముతో, నీ శక్తితోనూ ముందుకు సాగుటకు, నీ రాజ్యానికి వారసులకు కృపద ఇచ్చామని, ఇంకా ప్రతి వసతుల అక్కర్ను నీ మహిమశలు తీర్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.